అంతేనండి. తర్వాత ఇప్పుడు మీరు సినిమాలు ఓ పక్కన జరుగుతున్నాయి. ఈ మధ్య మీరు బాగా తమిళ్ సినిమాలు గట్టా హ్మ్. బాగా ఆ! ఆ! ఎలాగండి అసలు ఆ కనెక్ట్ ఎలా వచ్చింది మీకు? ఆ కనెక్ట్ అంటే ఆల్రెడీ తమిళ్‌లో మీరు ఆహ్, కొన్ని సినిమాలు చేశారు తమిళ్‌లో. నేను 'నెల్సన్' అని జైలర్ డైరెక్టరు. హ్మ్. ఆయన ఫస్టు ఒక సినిమా 'సంతానం' కమెడియన్ ఉన్నాడు కదా! అవును. 'ప్యారిస్ జయరాజ్' అని ఒక సినిమా చేశాడు. అవును. 'ప్యారిస్ జయరాజ్.' దాంట్లో ఆయన ఫాదర్ నేను. లాక్‌డౌన్ టైమ్‌లో నన్ను పిలిచి, "நீங்க பண்ணுங்க சார் நல்லா இருக்கும் சார் அந்த క్యారెక్టర్." ఫుల్ హిలోరియస్ కామెడీ. అది బాగా ఆడిందండి సినిమా. ఆళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎవరంటే శివకార్తికేయను, నెల్సన్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ. అది చూసి నన్ను పిలిచి 'బీస్ట్‌లో' నాకు ఒక అవకాశం ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ డాక్టరు. అది హీరో తోటి విజయ్ తోటే 4 సీన్‌లు. హ్మ్. దాంట్లో మన మార్కు ఆయన నన్ను చూసినప్పుడంతా నవ్వుకునేవాడు హీరో. ఎవరికి ట్యూన్ అవ్వడు సార్ అతను. మీరంటే ఎందుకో మరి చాలా ఏమో బాబు ఇదంతా దైవ నిర్ణయం అది. కూర్చుంటే సార్ நல்லா டைமிங் சார் காமெடி காமெடி மாதிரி தெரியாது சார் உங்களுது. பார்த்தா ஒரு சிரிப்பு வருது. அதான் యాక్టర్‌కి వేணும் మెయిన్. చూడగానే నవ్వొస్తది అదే అంతే. కావాలి యాక్టర్ గాని. అదే ఒక మంచి సిట్యుయేషన్‌లో అద్భుతమైన 'బీస్ట్‌లో' సాంగు స్టార్ట్ అయ్యే ముందు మే ఇద్దరం ఆ అమ్మాయి నన్ను పిలుస్తుంది. అటు తిరుగుతాడు. నేను ఇలా తిప్పి అతన్ని "నీకు డాన్స్ ఆడటం తెలుసా" అంటా నేను. ఆయన డాన్సు ఇండియాలో కింగు. నా ఎంకెలా తిరుగుతాడు అలాగా. వచ్చా లేదా అని అడిగానయ్యా అన్నాడు. అలాగే చిన్న చిన్నవి అక్కడక్కడ బిట్లు ఇంప్రూవైజ్ చేసాం. అది ఆయనకి నచ్చినాయి. ఓకే. నాకెప్పుడు ఎవరు చూసినా కూడా పెద్ద హీరో కాబట్టి రికగ్నైజేషన్ ఇమ్మీడియేట్. అది ధనుష్‌తో చేసాం. నెక్స్ట్ 'నెల్సన్' ఒక ప్రొడ్యూసర్‌గా 'బ్లడీ బెగ్గర్' అని వాళ్ళ కో డైరెక్టర్‌ని పెట్టి ఒక సినిమా చేశాడు. దాంట్లో నాకు మంచి వేషం ఇచ్చాడు. అది డబ్బింగ్ చెప్తున్నప్పుడే ఇది 'విక్రమ్' గారిది. 'విక్రమ్‌ది.' ఇది యాదృచ్ఛికం అంటారా? అది నా విషయంలో అది జరిగింది కరెక్ట్‌గా. హ్మ్. యాక్సిడెంటల్‌గా కొన్ని సంవత్సరాల తర్వాత హ్మ్. నేను మగధీరలో చేతులు కలిసి షాక్ కొడతా చూసారా? అవును. అలాగా జరిగి నేను దాంట్లో మెయిన్ విలన్ అయ్యా. అవునా? ఆయన సహృదయంతోటి పిలిచి నువ్వే మెయిన్ విలన్ అని. ఆ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అండి 'అరుణ్ కుమార్' గారు. ఓకే. ఆల్రెడీ 'సేతుపతి' అని ఒక సినిమా చేశాడు. అది తెలుగులో 'రవితేజ' తోటి రీమేక్ చేశారు. ఏదో సినిమా అండి అది. దాంట్లో సుహాసిని గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు దాంట్లో. సుహాసినికి కూడా పెద్ద ఫైట్ ఉంటది ఈ అమ్మాయికి. కమల్ హాసన్ గారు 'శృతి హాసన్' హ్మ్. ఏదో మంచి హిట్ సినిమా అది. 'క్రాకా'. 'క్రాక్' హ్మ్. అది ఆయన చేసింది అది తమిళ్‌లో. తమిళ్‌లో ఒరిజినల్. తర్వాత ఇంకో సినిమా చేసాడు అది హిట్టు. మూడో సినిమా 'సిద్ధార్థ' తోటి తెలుగులో డబ్ అయింది 'చిన్న' అనే ఒక సినిమా. 'చిన్న' అని వచ్చింది కదా! చైల్డ్ రేప్ మీద. చైల్డ్ రేప్. అది. దాని తర్వాత ఇదే. మీరు 'విక్రమ్' చాలా కాలంగా ఫ్రెండ్స్ కదా! బాగా అండి. బంగారు కుటుంబం. ఎప్పుడు 'బంగారు కుటుంబం'? ఎప్పుడు. దాసనారాయణ గారు, నాగేశ్వరరావు, అదే జయసుధ. అండి. అది గొప్పతనం అండి. సహృదయం. హ్మ్. చాలా మంచి మనసు. ఆయన ఏది తింటే అది మనకి పెట్టేవారు లొకేషన్‌లో. ఈ డైలాగ్ ఇలాగా, ఈ డైలాగ్ ఇలాగా. ఇప్పుడు పండుగ సార్ 5 ఇయర్స్ మీరు హైదరాబాద్ చూడరు మళ్ళీ. ఆఫ్టర్ రిలీజ్ దిస్ మూవీ. అవును. మీరు అలాగే వెళ్ళిపోతుంటే మీరు 'సునీల్ దొరకడు' ఎంతసేపు కట్ చేస్తే 'కేరళలో ఉన్నాను సార్' అంటాడు. లేతే 'మెడ్రాస్‌లో ఉన్నాను సార్' అంటాడు. లేకపోతే ఎక్కడో 'కోయంబత్తూరు' ఇలా మీరు తమిళ్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే లేదండి. ఎలాగండి? ఇప్పుడు ఇక్కడ పబ్లిక్‌ని ఎలా వదులుతాం? మిమ్మల్ని ఎలా వదులుతాం మేము? ఈ ఛానల్స్‌ని ఎలా వదులుతాం? వీటికి కూడా ఒక సెపరేట్ డేట్లు పెట్టుకొని అంతేనా? ఉంటాం అంతే. సో, నాకు నిజంగా మొన్న 15 రిలీజ్ అవ్వాల్సింది. అజిత్ గారి సినిమా ఉండడం వల్ల జనవరిలో హ్మ్. ఇది కొంచెం పోస్ట్‌పోన్ చేశారు. మార్చి 27కి. హ్మ్. మార్చి 27 గ్రాండ్ రిలీజ్ అండి. ఆయన కూడా ముందు మనకి డేట్లు ఇచ్చారు. పాన్ ఇండియా అండి. అన్ని ఊర్లు మనం తిరగాలి ప్రమోషన్ అబ్బా! అని చెప్పారు విక్రమ్ గారు. అలాగే అండి. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ. అదే పాన్ ఇండియా మరి. అదే. అదే హిందీ బెల్ట్ అంతా ఒకటి ఆ! సౌత్ బెల్ట్. పెరియవర్ అని క్యారెక్టర్ ఊర్లో ఒక పెదరాయుడు లాంటి క్యారెక్టరు. హ్మ్. ఈడు చాలా సైలెంట్‌గా చాలా ఆర్థడాక్స్‌గా ఉన్నాడు. బొట్లు గిట్లు అన్నీ పెట్టి మంచి పంచె గించె అన్నీ కట్టి. కానీ ఈడింత దుర్మార్గుడా అనేది దాంట్లో ఎస్.జె. సూర్య గారు కూడా ఉన్నారు దాంట్లో. హుహు. సో, సినిమా మటుకు రాక్స్ అండి. ఓకే. నాకు తమిళ్ డబ్బింగ్ నేను చెప్తానండి అన్న. బట్ ఆ డైరెక్టర్ గారు అన్నారు మధురై స్లాంగ్ ఇది. స్లాంగ్. కాబట్టి ఈ సినిమా వరకు వదిలేద్దాం.
నెక్స్ట్ మీరు చెప్తారు ఎడితిరిగి తెలుగు మీరే చెప్పాలి కదా డబ్బింగ్ అదే అన్నారు. సరే అండి, అది సాయి కుమార్ గారి బ్రదర్తో చెప్పించారండి, రవి తోటి. రవి చెప్పింది. ఓకే, అద్భుతంగా వచ్చింది అన్నారు సినిమా. ఇంకా రవి చెప్పిన తర్వాత ఇంకేం తిరుగులేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి మిమ్మల్ని అదండి, అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుందండి. అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజు గారు. ఒక ఆర్టిస్ట్ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజు గారు, ఒక మంచి మనసుతోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజు గారు. అదే వెళ్తున్నామండి, అదే పార్వతీపురం రమ్మన్నారు, అటు బయలుదేరి ఆర్యన్ ఆర్యన్ హీరోగా. ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి. వీటికి అన్నిటికీ మించి మా పవర్ స్టార్ గారు అదే కట్ చేస్తే నేను అక్కడికి రాబోతున్నాను. మీరు తొందరపడి ఒక కోకిల ముందే అన్ని కూసేస్తున్నారు మీరు. నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళ్కి వెళ్ళి మళ్ళీ తమిళ్లో అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అదంతా అయ్యింది. మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా, పశ్చాత్తాపడి మళ్ళీ అది మీ ద్వారా అయింది ఇంటర్వ్యూ. అది 2020లో మీ ద్వారానే అయింది. అది మాట్లాడి అరే ఇతను ఏం ప్రాబ్లం లేదు, పాపం అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి, అవును, అలాగే ఉగ్రవాద శిక్షణా శిబిరం నుంచి వచ్చేవాడు మేము, అక్కడ జరిగింది ఇలా జరిగింది అది. అవును. సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు, మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు? చాలా బాగుందండి, ఎందుకంటే 2020 నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి. అవును, ఇంటర్వ్యూలు మాట్లాడటం అవి మాట్లాడటం, ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా, ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు, అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు, అది ఇది అన్నారు. నువ్వు ఏమి రాదు, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు. చూస్తూ ఉండండి, 151-24 అన్నా నేను అప్పుడు. ఈసారి 160-24 రాకపోతే అడగండి అన్నా నేను. నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం. నాగేంద్రబాబు గారండి మెయిన్, నాగేంద్రబాబు, నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు, నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు, భీష్ముడు. అవును. సో అలాగా ట్రావెల్ అయ్యేటప్పుడు 2024లో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి. ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి అన్నారు. ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు. ఒంగోలు నుంచి రేపు ఎందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాం. వాడి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే కండవ ఆయన 1 గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడాడు. అబ్బా, ఎవ్వరూ లేరు రూమ్లో, మేము ఇద్దరమే. మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచటం, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఈ ఏంటి ఇది, ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు, నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షాన. అవును, ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్ గా. అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం, మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు, మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినండి. ఒక కాఫీ తెప్పించారు, తాగాం. మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి, నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను, నాకు అన్నం పెట్టరా అని అడిగాను నేను. అదేంటి అలాగన్నారు. అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం. నాకు ఇది గవర్నమెంట్కి, అధికార పార్టీకి, ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు, అతను జన సైనికుడుగా ఉన్నాడు, రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.